నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఒక దోమ ఒక సెకండ్ కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల యొక్క డోలనావర్తన కాలం అడిగాడండి. వాటి ప్రాబ్లంలో ఒక డోలనావర్తన కాలం అడిగాడు. మనం పౌనపుణ్యం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఒక దోమ ఒక సెకండ్ కాలంలో ఏం చేసింది, 500 సార్లు తన రెక్కల్ని కంపింప చేసింది, అంటే పైకి కిందకి. ఓకే, అంటే ఒక సెకండ్ లో ఎన్నిసార్లు కంపింప చేసిందండి, 500 సార్లు. అంతేనా? మరి ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను ఏమంటాం మనం, పౌనపుణ్యం అంటాం. అంటే ఇక్కడ పౌనపుణ్యం ఏమవుతుందండి, 500 అవుతుంది. ఇంకేం అడిగాడు ఇక్కడ, డోలనావర్తన కాలం అడిగాడు. డోలనావర్తన కాలం T = ఫార్ములా ఏంటండి, 1/n కదా, అంటే 1/500. ఓకే, సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, దీన్ని నేను లవహారాలు రెండింటిని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నానండి. ఎందుకంటే లవహారాలు మనము 10, 100, 1000 ఈ విధంగా ఉన్నట్లు చేసుకుంటే మనం డెసిమల్స్ లా కన్వర్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ 500 2తో మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది, కాబట్టి 2తో మల్టిప్లై చేశాను. సో 2 ఏమవుతుంది, 1000 అవుతుంది. 2/1000 అంటే ఏమవుతుందండి, 0.002 సెకండ్స్. ఇది డోలనావర్తన కాలం కాబట్టి సెకండ్స్ అవుతుంది. ఓకే, ఏం లేదు, అక్కడ ఒక దోమ ఒక సెకండ్ కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల యొక్క డోలనావర్తన కాలం అలాగే పౌనపుణ్యం రెండు అడిగాడు. యాక్చువల్ డోలనావర్తన కాలం అడిగాడు, పౌనపుణ్యం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక సెకండ్ కాలంలో ఎన్నిసార్లు కంపింప చేసే రెక్కల్ని, 500 సార్లు. ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్య మనం ఏ విధంగా చెప్పుకుంటాం, పౌనపుణ్యంగా చెప్పుకుంటాం. కాబట్టి ఒక సెకండ్ లో 500 సార్లు కంపింప చేసింది కాబట్టి ఇక్కడ పౌనపుణ్యం ఏమవుతుందంటే 500 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు, ఇక్కడ డోలనావర్తన కాలం అడిగాడు. డోలనావర్తన కాలానికి ఫార్ములా ఏంటండి, T = 1/n, అంటే 1/, పౌనపుణ్యం. సో 1/, పౌనపుణ్యం కాబట్టి ఎలా తీసుకోవచ్చు మనము, 1/500గా తీసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే డినామినేటర్లో మనకి 1000 లేదా 100, 10 ఇలాంటివి ఉంటే మనకి మంచిది. ఈ 500ని మనం 1000 చేయడం ఈజీ కాబట్టి దీన్ని నేను 2తో మల్టిప్లై చేశాను. మరి హారాన్ని 2తో మల్టిప్లై చేస్తే లవాన్ని కూడా 2తో మల్టిప్లై చేయలేదు, ఎందుకంటే ఆ భిన్నం విలువ మారకుండా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2/1000 అవుతుందండి. సో 2/1000 మనం డెసిమల్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే 0.002 సెకండ్స్ అనేది అవుతుంది. ఓకే.